Radhaka, thank you for organizing this wonderful program. ముఖ్యంగా we are all very proud to have a Christian Chief Minister of Tamil Nadu. మన క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించి దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకోండి, ఓవరాల్గా ఎంటైర్ కంట్రీ ఈజ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ తిరు సి విజయ్ జోసెఫ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఈరోజు క్రిస్టియన్ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు కూడా ఒక అవకాశం వచ్చింది. మనకు సంబంధించిన వ్యక్తి తమిళనాడు రాష్ట్రం అంటేనే చాలా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు. మరి అక్కడ కర్ణాలి లాంటి వాళ్ళు, తర్వాత మూపనార్ లాంటి లీడర్స్, తర్వాత అంతకంటే ముందు ఎంజీఆర్ లాంటి వాళ్ళు, అంతకంటే ముందు అన్నాదురయ్య గారు, వీళ్ళంతా పెద్ద పెద్ద మేధావులు. అందుకని ఆ రాష్ట్రంలో ఎక్కువ చైతన్యం ఉంది, బాగా చైతన్యం ఉంది, సంతోషం. ఆ రాష్ట్రం నిజంగా చైతన్యం కలిగిన ఓటర్స్ కాబట్టి అద్భుతం ఏంటంటే వాళ్ళ ప్రతిపక్షాలు కూడా మా రాష్ట్రం పాడుగా అవుతుంది, మాలో ఎవరి సేవైనా మేము సహకరించుకుంటాం అనే స్థాయికి తమిళ యొక్క చైతన్యం ఉంది. ఈరోజు రాష్ట్రంలో దేశం మొత్తం కూడా తమిళియన్స్ ఒక స్ట్రాంగెస్ట్ పవర్ అది గుర్తుపెట్టారు. తమిళ్ ఈజ్ ది హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అట. ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాష, ఎక్కువ మంది ఉన్నటువంటి భాష తమిళనాడు అనేది అఫీషియల్గా అనఫీషియల్గా మాట్లాడుకుంటారు. సో ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ దట్ తమిళియన్స్ చూసి మనమే నేర్చుకోవాలంటే, మనము వాగ్దానాలు నమ్మి ఎలక్షన్లలో ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేసుకుంటాం, కానీ వాళ్ళు మా వాళ్ళకే, మా తమిళులకే వేస్తాము, మా తమిళ్ ప్రజల యొక్క చరిత్రను కాపాడే వాళ్ళకే వేస్తాము, మా తమిళనాడు యొక్క మరి విశిష్టతను కాపాడే వాళ్ళకే మేము ఓటేస్తామని తీర్మానం చేసుకున్నటువంటి ఒక స్ట్రాంగెస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఇది తమిళనాడు. కాబట్టి తమిళనాడులో ఈరోజు బ్రాహ్మణ్స్ ఉన్నారు, అన్ని రకాల కులాలు మతాలు ఉన్నప్పటికీ అక్కడ ఈ క్యాస్ట్ ఫీలింగ్ విషయంకి వచ్చినప్పటికీ అందరినీ సమానంగా చూసేటువంటి మనస్తత్వం కూడా తమిళన్స్కి ఉంది. అందుకని ఈరోజు విజయ్ జోసెఫ్ గారు సీఎం అయిందంటే అందరు ఓట్లు వేస్తేనే అయింది, కమ్యూనిటీ వేస్తే కాలేదు. అదే మన దగ్గర ఒక క్రిస్టియన్ వార్డ్ కౌన్సిలర్ నిలబడితే కూడా ఓట్లు ఎవరు వేయరు, ఎందుకంటే మనము క్యాస్ట్ చూసుకోము, మనం రిలీజన్ చూసుకోము. బట్ తమిళియన్స్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ పీపుల్, మోర్ స్ట్రాంగ్ పీపుల్. అందుకని వాళ్ళకు రిలీజన్ క్యాస్ట్ కాదు, స్టేట్ యొక్క డెవలప్మెంట్ ఎవరు చేయగలుగుతారని చూసి ఒక మంచి లీడర్ను, ఒక హీరో అని అనుకున్నారు. మా హీరో ఆయన నిజంగా హీరో, సినిమా హీరో దళపతి. ఇంకొకటి ఆయన క్యాథలిక్ అయినప్పటికీ చాలా అద్భుతం, మనలో తగ్గింపు ఉంటుంది, ఆయన కూడా అదే తగ్గింపు. నేను నిజంగా డిఎంఎల్ స్టాలిన్ గారు అయిపోయింది, ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు. ఆ గొప్ప నేచరు, సర్వీస్ చేసిన నేచర్. ఆయన ఏమన్నాడు, ఇంకా నేను ఎక్కడైనా తప్పు చేసినట్టు కనబడితే మీరు నాకు ఈ విషయాల్లో తెలియపరచండి, నేను వెంటనే దిగిపోతా అని కూడా చెప్పాడు. ప్రజలందరికీ నేను ఏం చేయాలో చేస్తా అని చెప్తూ ఆయన మాట్లాడాడు. అంటే ఒక సెల్ఫిష్నెస్ లేని లీడర్, సెల్ఫ్గా తనను తాను ప్రమోట్ చేసుకుని లీడర్. ఇంకా రాజకీయ నాయకులు అంటే ఆ కోట్ల ఆస్తులు సంపాదించుకొని అందులో పైకి వచ్చి వాళ్ళ పిల్లలు పైకి వచ్చిపోతూ ఉంటారు కదా. చూసారు కదా కేసులు ఏమవుతున్నాయి మన దగ్గర అంతా. అదే మన దగ్గర అయితే మనం వదిలిపెడతారా కదా. రాజకీయ నాయకులు అట్లా ఉన్నారు పరిస్థితి. బట్ తమిళనాడులో రాజకీయం అట్లా లేదు. తమిళనాడులో రాజకీయం ఎంత, రాజకీయ నాయకులు తమిళనాడు నాకు తెలిసి ఒకవేళ సౌత్ ఇండియా మొత్తం ఒక దేశం అయితే చెన్నై మనకు రాజధాని అవుతుంది కావచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న చైతన్యం ఎవరికి లేదు. నేనేమనుకుంటున్నాను, అందుకని సౌత్ ఇండియా ఒక దేశం అయితే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నార్త్ల పెత్తనం ఏంటిదండి, మన మీద నార్త్లు మన మీద పెత్తనం చేయడం ఏంటిదని నేను ఆలోచిస్తాను. అది వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు తమిళియన్స్ అందరూ కూడా వాళ్ళ రైల్వే స్టేషన్లో పోండి, వాళ్ళ యొక్క సినిమా హాల్లో పోండి, వాళ్ళ బస్ స్టాండ్లలో పోండి, వాళ్ళ ప్రతి మాట కూడా తమిళ్ అనే రాసి ఉంటుంది, కానీ ఎక్కడ కూడా హిందీ వాళ్ళు వాడరు. ఎందుకంటే హిందీ ఇస్ నాట్ నేషనల్ లాంగ్వేజ్. అది ఎక్కువ మాట్లాడే దేశంలో మాట్లాడే హిందీ ఉన్నప్పటికీ నేషనల్ లాంగ్వేజ్ కాదు కాబట్టి వాళ్ళు తమిళే మాట్లాడతారు. సౌత్ కొరియాతో మా సంబంధం ఉంది కాబట్టి సౌత్ కొరియా విషయం కూడా జ్ఞాపకం చేస్తుంది. వారు ఏ భాష మాట్లాడరు, వాళ్ళ భాషలో వాళ్ళ భాష మీద, వాళ్ళ యొక్క నీటి మీద, వాళ్ళ యొక్క పంటల మీద, వాళ్ళ యొక్క పొలాల మీద, వాళ్ళ ట్రెడిషన్ మీద వాళ్ళ గౌరవం ఉంది. ఈరోజు
సెన్సేషనల్ విక్టరీ. క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి విజయ్ గారు కూడా సీఎం గారు కూడా ప్రార్థన చేసే కుటుంబం చూసింది కాబట్టి, మోకాల్లోకి ప్రార్థన చేసినాడు కాబట్టి దేవుడు స్టార్ట్ చేసినాడు. అక్కడ నుంచి మనకు మొత్తం మూమెంట్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చెన్నైలో, తమిళనాడులో ఒక మూమెంట్ స్టార్ట్ అయింది, కేరళలో మంచి మూమెంట్ వచ్చేస్తుంది. ఇంకా ఏపీ ఉంది. ఏపీ మీద కూడా దేవుడు ఒక కన్ను పెడితే, మంచి కన్ను పెట్టి మళ్ళీ ఒకసారి ఏపీని చూస్తే, ఏపీలో కూడా దేవుడు తన కనికరిస్తే ఏపీ కూడా ఆయన స్టేట్కి వస్తే, వీడు మన దగ్గరకు వచ్చేవాడు మనందరం కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి వాళ్ళ నాయకత్వం నడిపించుకుంటూ మనం మొత్తం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 రాష్ట్రాలు కూడా మరి మన వాళ్ళు సీఎంగా ఉండేటట్టుగా మనం ప్రేర్ చేద్దాం. ఎందుకంటే మనోళ్ళు మంచోళ్ళు, మన వాళ్ళు మంచి వాళ్ళు ఎప్పుడు మంచి స్థానంలో కూర్చోవాలి. నేను ఎప్పుడు చెప్తా, రైట్ పీపుల్ షుడ్ సిట్ ఇన్ రైట్ ప్లేసెస్. క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్ ద రైట్ కమ్యూనిటీ, సర్వింగ్ కమ్యూనిటీ కాబట్టి, సర్వెంట్ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కుర్చీలో కూర్చుంటే కుర్చీని చూసి పొంగిపోరు, వాళ్ళ కళ్ళు నెత్తికి ఎక్కువ. ఎందుకంటే తగ్గింపు కలిగిన యేసు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ తగ్గించుకొని ఉంటారు. క్రైస్తవులు అంటేనే తగ్గించుకునే. మనకందరికీ ఎవరికి అది కనిపెట్టినప్పుడు ఆమె ఇంటర్నేషనల్గా ఎంతో రికగ్నైజ్ సంబంధించిన స్విమ్మర్. ఆమెకు వేరే స్విమ్మర్స్కు తేడా చూద్దాం. ఇప్పుడు అక్క పెద్ద సింగర్, వారికి వేరే వాళ్ళకి తేడా చూద్దాం. సుధీర్ గారు, అడ్వకేట్ కెనడీ గారు, ఇట్లా మన లీడర్స్లో మన దగ్గర ఉంది ఏంటంటే మనం ఎవరు ఎక్కువ తగ్గించుకుంటారా అని పోటీలు పడి మరి తగ్గించుకునే తత్వం క్రైస్తవులకు ఉంది. చెప్పబోతు అండ్ ఐ టెల్ యూ ఆన్ రికార్డ్ దట్ క్రైస్తవులు ఎంత తగ్గించుకోవాలని రోజు ఇంకా నేర్చుకొని తగ్గించుకొని బతుకుతారు. కాబట్టి దేశం ఈరోజు సుభిక్షంగా ఉంది, మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ఈరోజు సంతోషం. జోసెఫ్ విజయ్, మనం జోసెఫ్ విజయ్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అక్కంటే అవును కదా, జోసెఫ్ విజయ్ అని కదా, సంతోషం. జోసెఫ్ విజయ్ అంటే ఏ బైబిల్లో జోసెఫ్ ప్రధానమంత్రి అయిండు, మరి మన దేశంలో జోసెఫ్ చీఫ్ మినిస్టర్ ఏమండి. సో ఆ జోసెఫ్ను లేపింది దేవుడే, ఈ జోసెఫ్ని లేపింది దేవుడే. కాబట్టి డైరెక్ట్గా ఎంత సంతోషం అండి. ఏమన్నాడు ఆయన? సి జోసెఫ్ విజయ్ అను నాను అంటే మా అను నేను కదా, ఆ చెవులకి జోసెఫ్ అని మన అట్లా రెడ్ ఫోర్ట్లో కూడా కిలా మీద కూడా నిలబడి మనోడు ఒకసారి నా పేరు నేను అని అన్నాడు మే అని మన క్రిస్టియన్ పేరుని పెడతారు మనకి అంతకంటే ఎక్కువ. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ బికెమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఈరోజు అక్క వారి యొక్క ఎన్నిక, ముఖ్యమంత్రిగా ఎన్నిక సందర్భంగా థ్యాంక్స్ ఈవినింగ్ ఏర్పాటు చేసి VOCU ఈజ్ ఆల్వేస్ ఫర్ ద పీపుల్. వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ ఒక్కడే ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు అందరూ అనుకుంటారు వేరే ఎవరు లేదు, అక్కే చేస్తుంది. అక్కకు అన్నీ స్పీడే ఉంటుంది. సీఎం అయిపోయి అక్క టక్కన ప్రోగ్రామ్ చేయాలని ఐడియా వచ్చింది. వచ్చుంటుంది దానిలోకి వచ్చింటుంది కానీ కార్యరూపంలో పెట్టలేదు. ఎందుకంటే పక్కన టీం అట్లా ఉండదు, సరే అంటారు. నాకు పెట్టి నేను కొంచెం మెసేజ్ ఉంటుంది ఏంటంటే అక్కకు టెన్షన్ పట్టుకుంది. అదే సుధీర్ అని వీళ్ళందరికీ చేసి ఉంటుంది. అక్కకు నేను అక్క వేస్తాను అనగానే అక్క క్యారీ పడుతున్నది కదా, అందరికీ పంపించేసి. సో దిస్ ఈజ్ సంథింగ్ వెరీ హ్యాపీ. వీ షుడ్ ఆల్ బి హ్యాపీ. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. దేవుడు ఆయనకు విజయం వేయాలి. ఆయన తగ్గింపుతో పాటుగా అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేసినట్టుగా దేవుడు నడిపించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నా. ఈరోజు అక్కడికి మరొకసారి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ కూడా అక్కడ అభినందిస్తాను. మాట్లాడుతూ తర్వాత దేవునామాన్ని అనమాట అక్కడికి కంగ్రాచులేషన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ అతను సీఎం కాకముందు నుంచి అంటే అతను కావాలన్న ప్రేయర్స్ కూడా అక్కడ ఖచ్చితంగా చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రేయర్స్కి ఆన్సర్స్ అని మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ రాకముందు కూడా ఇక్కడ అక్క చాలా ప్రే చేసింది. అక్కడ మనకు ఎంపీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి అంత అబ్సల్యూట్ మెజార్టీ రావద్దన్న దాంట్లో కూడా చాలా ఇది అంటే బాధతో ఇక్కడనే మనం ప్రే చేసినట్టు నాకు గుర్తు. పార్కింగ్ ప్రేస్ 3 days చేసినాం. కాబట్టి మన ప్రేస్లోనే అన్నీ కూడా మన విజయాలు అన్నీ కూడా మన ప్రేస్ ద్వారానే మనకు కలుగుతాయి. అందరూ కూడా ఐక్యతతో ఉండేది. ఎబ్రోన్ గురించి కానీ దేని గురించి అయినా ఇప్పుడు ఎబ్రోన్ ఎక్కడ కూడా ఈ చిన్న కూడా గొడవది లేదు. మనం ఎక్కడ కూడా వినిపిస్తుంది. అంతకుముందు ఈ పేపర్లలో ఈ యూట్యూబ్లో ఇవంతా కూడా అదే ఉండేది గొడవ. వాళ్ళు వచ్చినా రాకపోయినా అక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎవరో వచ్చి చెప్తానని